వెంకటేశాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేము ఫస్ట్ వీడియోలు తీసేది అదే రెంట్కి అండి. ఆ హౌస్ నుండి వేరే దానికి షిఫ్ట్ అయ్యామన్నమాట. మన వీడియోలో చెప్దాం అనుకున్నాను, ఇది చెప్పడానికి అవ్వలేదు. నేను ఈ రోజు మసాలా గారెలు చేయబోతున్నాను అనమాట అండి. దానికి కావాల్సిన పదార్థాలు: పప్పు తీసుకున్నానండి, శనగపప్పు 3 గంటలు నానబెట్టాను అనమాట. దాంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద తరిగేసుకొని అట్టి పెట్టుకున్నాను అనమాట అండి. పప్పు నేను రుబ్బురోలు రుబ్బుతున్నాను అన్నమాట. ఇది మాకు ఉన్నాయి, రుబ్బురోలు ఉంది, కందికాయలు ఉంది. అవి శుక్రవారం కడిగేసి బుట్లు అవి పెట్టుకున్నాక మేము అట్టి పెట్టుకొని మళ్ళీ ఇది 1000 రూపాయలు ఇచ్చి తీసుకున్నాను అన్నమాట. ఇలాగే వంటగదిలో పెట్టుకుంటే మనకు రోడ్డు పచ్చళ్ళకి అది బాగుంటుంది కదా. పచ్చళ్ళు అట్లకి ఎందులో కుమ్ముకున్నా కూడా బాగుంటుంది రోడ్డు పచ్చడి. అదిని కరెంట్ పోయినా కూడా మనకి భయం అక్కర్లేదు, మసాలాలు అవి ఇంట్లో రుబ్బుకోవచ్చు అని నేను తీసుకున్నాను అనమాట అండి. ఇలాగా మనకి పప్పులన్నా రుబ్బుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. అల్లం అన్నమాట అండి, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని రుబ్బేసుకుంటే బాగుంటుంది. రుచి సరిపడగా కళ్ళుప్పు అన్నమాట అండి. అయిపోయింది. కచ్చపచ్చగా ఎక్కువ మెత్తగా రుబ్బకూడదు అన్నమాట. లైట్గా శనగపప్పు కూడా ఉంచుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు ఇవి మీకు ఎప్పుడైనా వాటర్ ఎక్కువైంది అనుకోండి, ఇలా రుబ్బడంలోని బియ్యం పిండి కలుపుకోవచ్చు, బాగుంటుంది. నాకు అలా సరిపోయింది. కచ్చపచ్చగా రుబ్బుకుంటే బాగుంటుంది. బయటని తెచ్చుకోండి బదులు మనం ఇల్లంతా అందరం కూడా తినొచ్చు అన్నమాట. మంచిగా ఉంటుంది, మన ఇంట్లో చేసుకున్నంత తృప్తి ఉంటుంది. అందరం మా ఇంట్లో నేను ఎక్కువ స్వీట్ తిన్నాను మా మనలో, అందుకనే 2 రోజులు అలాగే వీడియోలో స్వీట్ చేశాను. అలాంటి తినడానేసి నేను గారి మసాలా గారెలు చేస్తున్నాను అనమాట. వాడికి కారం ఇష్టం చేస్తున్నానండి. ఆయిల్ నేను కళాయి పెట్టేసి ఆయిల్ కూడా కళాయి పెట్టానండి స్టవ్ మీద. నేను రుబ్బి లోపలనే ఆయిల్ కూడా మరిగిపోయింది. నేను గారెలోకి పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట పిండి. దూరంగా పెట్టాలి. వేగిపోయి తీసుకొని తర్వాత ఉన్న పిండి కూడా మళ్ళీ ఇలాగే వేసుకొని అయిపోయాయండి. మసాలా వాళ్ళు అయిపోయాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవే వాళ్ళు చిన్నవి చేసుకొని పచ్చడిలు వేసుకొని వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. పచ్చడిలు వేసుకొని ఈ వాళ్ళు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి.